అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సర్కార్ చర్యలు చేపట్టింది. ఫైబర్ నెట్ కార్యాలయాన్ని ప్రభుత్వం సీజ్ చేసింది. త్వరలోనే విచారణ కమిటీ వేయనుంది సర్కార్. 950 కోట్ల రుణాలు తీసుకువచ్చిన సంస్థ అభివృద్ధికి వినియోగించలేదని అభియోగమిచ్చింది. ఫైబర్ నెట్ సంస్థ ఎండీ మెయిల్ ఐడి లాగిన్ ఫ్రీజ్ చేసింది సర్కార్. ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయం సీజ్ చేసింది. అక్రమాలపై విచారణకు త్వరలో కమిటీని నియమించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఫైబర్ నెట్ సంస్థ ఎండీ మెయిల్ ఐడి లాగిన్ ను కూడా ఫ్రీజ్ చేసింది సర్కార్. ఫైబర్ నెట్ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సర్కార్ చర్యలకు సిద్ధమైంది. ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయాన్ని సీజ్ చేసింది ప్రభుత్వం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, వివిధ శాఖలకి సంబంధించి ఇప్పటికే నిలుపుదల చేయటం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన విచారణకు ఆదేశించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్లో దాదాపు పెద్ద కుంభకోణం జరిగింది. కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమైనటువంటి అభియోగాల నేపథ్యంలో ఆ కార్యాలయాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే సీజ్ చేసింది. కార్యాలయ సిబ్బందిని కూడా పంపించేశారు. ఇంటి దగ్గరికి అత్యవసర సర్వీసుల్ని ఆన్లైన్లో అందించాలని చెప్పేసి ఆదేశించింది. దీనికి సంబంధించినటువంటి ఎండీ మధుసూదన్ రెడ్డి కూడా సెలవుపై పంపించారు. దాదాపు 950 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా త్వరలోనే దీనికి సంబంధించిన విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారించి తదుపరి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏపీ ఫైబర్ నెట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వెలుగు తీస్తామని చెప్పేసి గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం అంతా కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో గతంలో జరిగినటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో ఇది మొత్తం పొలిటికల్గా ఉన్నటువంటి అనేక రకాలైన సిఫార్సులకి కేంద్ర బిందువుగా ఏపీ ఫైబర్ నెట్ నిలిచిందని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం. అన్ని రకాల పొలిటికల్ సంబంధించినటువంటి సిఫార్సులు, దానికి సంబంధించిన దాదాపు 1500 మందికి పైగా ఉచితంగా ఇక్కడ ఉపాధి కల్పించి వారందరికి కూడా 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా జీతాలు ఉచితంగా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి సిఫార్సులతోనే చేస్తున్నారనేటువంటి అభియోగాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన సెటప్ బాక్సులు కానీ కనెక్షన్లు కానీ దాదాపు 9,75,000 ఉన్నటువంటి కనెక్షన్లన్నీ కూడా దాదాపు ఇవి ఈ రోజున 4.5 లక్షలకు వచ్చినాయి. అంటే దీని పూర్తి స్థాయిలో ఆ సంస్థకు సంబంధించిన యంత్రాంగం వైఫల్యంగానే భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ సెటప్ బాక్సులు కొనుగోలులో జరిగినటువంటి అవకతవకలు, దీనికి సంబంధించినటువంటి ఉన్నటువంటి సిబ్బంది నియామకంలో జరిగినటువంటి అవకతవకలు, కొనుగోలు చేసినటువంటి ఇతర పరికరాలకు సంబంధించిన అవకతవకలు ఉన్నాయి. వాటిపైన తప్పకుండా విచారణ చేస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయాన్ని సీజ్ చేశారు. సంస్థ ఎండీని కూడా సెలవు పైన పంపించారు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిని కూడా నియమించారు. అత్యవసర సేవలను అందించడం కోసం ఆన్లైన్లో కొంతమంది సిబ్బందిని మాత్రమే అనుమతి ఆన్లైన్లో సేవలు అందించడానికి వినియోగించినటువంటి పరిస్థితి. ఎవరిని కూడా సిబ్బందిని లోనకి వెళ్ళనివ్వట్లేదు. పూర్తి స్థాయిలో పోలీసు భద్రత నడుమ ఈరోజు ఫైబర్ నెట్ కార్యాలయం ఉంది. మొత్తం మీద రేపు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత దీనిపైన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ పైన విచారణ కమిటీని నియమించేటటువంటి అవకాశం ఉంది. బలరాం, జయరాజ్, అంటే ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయం సీజ్ చేశారు. ప్రస్తుతం అధికారుల్లో ఎటువంటి ఆందోళన కనిపిస్తోంది? ఇప్పటికే ఏపీలో వివిధ శాఖల మీద వచ్చిన ఆరోపణలు సందర్భంగా అనేక శాఖల్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం కావచ్చు, సీజ్ చేయడం కావచ్చు చూస్తూ ఉన్నాం. రాజకీయంగా కూడా ఇది ఎటువంటి కలకలం రేపే ఛాన్సెస్ ఉన్నాయంటారు? బలరాం, ఈ రోజున గనుల శాఖకు సంబంధించి సీజ్ చేశారు. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి గనుల శాఖ ఇసుక జరిగినటువంటి దోపిడీలు, ఇసుక కుంభకోణం, ఇసుకలో జరిగినటువంటి కాంట్రాక్టులకు సంబంధించిన అంశాలన్నిటిపైన త్వరలోనే విచారణ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలు, హార్డ్ డిస్కులు కానీ మిగతా ఫైళ్లు కానీ ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి పోలీసు భద్రతా నడుమ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇదే విధానం అనేక శాఖల్లో కూడా ఎక్కడైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయా శాఖలకు సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో నిఘా కొనసాగుతూ ఉంది. గవర్నర్ దగ్గర నుంచి కూడా ఇప్పటికే అన్ని శాఖల ప్రధానాధికారులకి ఇప్పటికే ఆదేశాలు వెలువడ్డాయి. ఎవరిని కూడా బదిలీ చేయొద్దు, అదేవిధంగా డిప్యుటేషన్ మీద వచ్చిన వారిని పంపొద్దు, ఆయా శాఖల్లో ఉన్నటువంటి యథాతథ స్థితి కొనసాగాలని ఆదేశాలు నెరవేరిన నేపథ్యంలో ఏపీ ఫైబర్ నెట్లో కూడా ఇదే విధానం కొనసాగుతుంది. బలరాం, థ్యాంక్ యూ జయరాజ్.